హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ బెంచ్ కోడర్స్. మనం ముందు వీడియోలో నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని డిస్కస్ చేసాం కదా. మీరు ఒకవేళ ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే మన డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఉంటుంది. దాన్ని ఫస్ట్ చూసి మీరు ఈ వీడియోని చూస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, మరి ఈరోజు వీడియోలో మనం లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి అని చూద్దాం. ఓకే, ఫస్ట్ టైప్ ఆర్డర్డ్ లిస్ట్, సెకండ్ టైప్ అన్ఆర్డర్డ్ లిస్ట్, థర్డ్ టైప్ డిస్క్రిప్షన్ లిస్ట్ అయినా అనొచ్చు, లేదా డెఫినేషన్ లిస్ట్ అయినా అనొచ్చు. ఓకేనా? ఒక్కొక్క దాన్ని మనం ఆర్డర్ వైజ్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఓకే, ఫస్ట్ మనం ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఎలా యూస్ చేస్తాం దాన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మన బాడీ ట్యాగ్లో ఇక్కడ నేను డే2 అనే కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేసా. అందులోపల index.html అనే HTML ఫైల్ క్రియేట్ చేసి టైటిల్ అనేది లిస్ట్ అని ఇచ్చా. ఓకేనా? ఇప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఆర్డర్డ్ లిస్ట్ అందులో మనకి ఆర్డర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంటి, ఓ. లిస్ట్లో ఏంటి, ఎల్ కదా. ఇప్పుడు ఓఎల్ అనేది మనం ట్యాగ్ కింద యూజ్ చేస్తాం. దీని ట్యాగ్ కింద ఆర్డర్డ్ లిస్ట్ యొక్క ట్యాగ్ కింద ఓఎల్ అని మనం కన్సిడర్ చేస్తాం. ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్ మనం ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ క్రియేట్ చేసాం కదా. ఇందు లోపల మనం లిస్ట్స్ అన్ని రాస్తాం అనమాట. ఇప్పుడు మనం ఆర్డర్ లిస్ట్లో డిఫరెంట్ లిస్ట్స్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేద్దాం. లిస్ట్ని మనం ఎల్ఐ అనే ట్యాగ్తో ఇండికేట్ చేస్తాం. ఎల్ఐ అనేది ఒక ట్యాగ్. ఇలా మనం ఒక 5 లిస్ట్స్ మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం 5 లిస్ట్స్ క్రియేట్ చేసాం కదా. దీనికి కొంచెం టైం పట్టింది కదా. మనం షార్ట్ కట్గా ఎలా చూద్దాం అంటే ఒకేసారి 5 లిస్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎల్ఐ అని పెట్టి మనం మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఎన్ని లిస్ట్స్ కావాలి నీకు, 5 లిస్ట్స్ కాబట్టి 5 అని కొట్టి ఎంటర్ కొడితే ఒకేసారి నీకు 5 లిస్ట్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనం రాసిన లిస్ట్స్ అన్ని ఆర్డర్ లిస్ట్లో. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో చూస్తే మన అమ్మ మనకి మార్కెట్కి వెళ్ళి ఏవో సామాన్లు తీసుకొని రమ్మను. ఫస్ట్ ఒక మిల్క్ ప్యాకెట్, సెకండ్ ఒక క్లాత్, థర్డ్ లిస్ట్లో పప్పు, ఫోర్త్ షుగర్, ఫిఫ్త్ ఇంకే అంటే వెజిటబుల్స్. ఇప్పుడు మనకు మన అమ్మ ఈ 5 తీసుకొని రమ్మని మనకు మార్కెట్కి పంపించింది. ఈ 5 మనం మర్చిపోతాం కదా. అందుకని మనం లిస్ట్స్ అన్ని పెట్టుకొని మనం ఒక లిస్ట్ రెడీ చేసుకున్నాం. ఆ లిస్ట్ని ఇలా డినోట్ చేసాం. ఓకేనా? ఈ లిస్ట్ని మనం ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం నువ్వేమో రాసావు, మిల్క్ ప్యాకెట్, క్లోత్, పప్పు, షుగర్, వెజిటబుల్స్, వీటన్నిటిని రాసావు కదా. ఇవి 1 2 3 4 5 అని ఎలా పడ్డాయి? ఎందుకంటే మనం ఆర్డర్ లిస్ట్లో పెట్టాం కాబట్టి. ఆర్డర్లో మనకి 1 నుంచి 5 వరకు ఇలా అన్నమాట పడతాయి. నెంబరింగ్ అనేది నాకు 1 నుంచి వద్దు, 6 నుంచి రావాలి అని చూస్తాం. అప్పుడు ఎలా చేస్తాం అంటే మనం ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసాం కదా. ఆర్డర్ లిస్ట్లో ఇక్కడ ఓఎల్ పక్కన స్టార్ట్ అని పెట్టి ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నావు, నెంబర్ 6 నుంచి కదా. 6 అని ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మన అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, 6 7 8 9 10. ఇప్పుడు మనకి 6 నుంచి 10 వరకు పడ్డాయి. ఓకేనా? ఇప్పుడు మనకి నెంబర్స్లో వద్దు, నాకు రామన్ నెంబర్స్లో కావాలని అనుకుంటున్నాం. ఓకేనా? అప్పుడు మనం ఏమని యూజ్ చేస్తాం అంటే ఇక్కడ స్టార్ట్ అనే యాట్రిబ్యూట్ని తీసేసి టైప్ అనే యాట్రిబ్యూట్ని ఇస్తాం. టైప్ ఎంటర్. ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నావు, రామన్ నెంబర్స్లో రావాలనుకుంటున్నావు. ఇక్కడ ఐఎన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే రామన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన అవుట్పుట్ చూస్తే ఓకే, ఇప్పుడు మీరు చూసారా 1 2 3 4 5 రామన్ నెంబర్స్ని యూజ్ చేసాం. ఇలా అనమాట డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ లిస్ట్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి అని చూసాం కదా. ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి అలానే చూద్దాం. ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్లో అన్ఆర్డర్డ్ అనే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంటి, యూ కదా. లిస్ట్లో ఏంటి ఫస్ట్ లెటర్, ఎల్ కదా. అలానే ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ తీసేసి అన్ఆర్డర్డ్ లిస్ట్ని క్రియేట్ చేద్దాం. యూఎల్ పెడతాం. ఇక్కడ కూడా ఓఎల్ తీసేసి యూఎల్ పెడతాం. ఇప్పుడు ఒక అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ అయిపోయింది అంతే. ఇప్పుడు అందులోపల కూడా మనకి డిఫరెంట్ లిస్ట్స్ అనేవి ఉంటాయి.
ఇప్పుడు సేమ్ మన మిల్క్ ప్యాకెట్, క్లాత్, పప్పు, షుగర్, వెజిటబుల్స్ ఇవే ఉండాలి అని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదెలా డిఫరెంట్‌గా ఉంటుంది అని అవుట్‌పుట్‌లో చూసారా? ఇప్పుడు మనకి అనార్డర్డ్ లిస్ట్ యూజ్ చేసినప్పుడు డిఫాల్ట్‌గా వాటి నంబరింగ్ అనేది డాట్స్‌లో మనకొస్తుంది. ఇప్పుడు నాకు డాట్స్ వద్దన్నా, నాకు సర్కిల్స్‌లో కావాలి అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ అనార్డర్డ్ లిస్ట్‌లో ఒక టైప్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి అందులోపల నేను సర్కిల్ ఇస్తా. చూసారా? ఇప్పుడు నాకు సర్కిల్స్‌లో మన నంబరింగ్ అనేది వచ్చింది. అలా అన్నమాట. ఇలా డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆర్డర్ లిస్ట్‌లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి? అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి చూసాం కదా! ఇంకా మిగిలిందేంటి? డిస్క్రిప్షన్ లిస్ట్ లేదా డెఫినిషన్ లిస్ట్ అని కూడా అంటాం అని చెప్పా. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ లిస్ట్ ఎలా వాడతామో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నీకొక థియరీ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంది. థియరీ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతాం. ఆ సైడ్ హెడ్డింగ్ ఒకటి గుర్తుపెట్టుకున్నాక మొత్తం మన సోది ఆ హెడ్డింగ్ కింద రాస్తాం. అంతే కదా! అలా మనం ఒక 10ని రాయడం కోసం, ఇంకా దాని యొక్క డెఫినిషన్ రాయడం కోసం వాడతాం. అలానే మన హెచ్‌టీఎంఎల్‌లో మనం ఒక హెడ్డింగ్ పెట్టడం కోసం ఒక టర్మ్ వాడతాం. దాన్ని మొత్తం సోది రాయడం కోసం ఒక డెఫినిషన్ వాడతాం. అదే ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ లేదా డెఫినిషన్ లిస్ట్‌లో చూస్తాం. అది ఎలా వాడతాం అంటే ఫస్ట్ డెఫినిషన్ వర్డ్‌లో డి అనే లెటర్, లిస్ట్‌లో ఎల్ అనే లెటర్. డిఎల్ అని మనం డెఫినిషన్ లిస్ట్‌ని క్రియేట్ చేస్తాం. ఇందులోపల మనకి 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి ఏంటని చెప్పా? హెడ్డింగ్ అని చెప్పా. సెకండ్‌ది ఏంటని చెప్పా? మనం రాసే సోది డెఫినిషన్ అని చెప్పా. సో, డెఫినిషన్ టర్మ్ డీటీ. డీటీ ఏంటంటే హెడ్డింగ్, డెఫినిషన్, టర్మ్. డీటీ అనేది క్రియేట్ చేస్తాం. హెచ్‌టీఎంఎల్ కదా! మనం హెచ్‌టీఎంఎల్ గురించి రాస్తున్నాం. హెచ్‌టీఎంఎల్. దీని యొక్క డెఫినిషన్ రాయాలి కదా! దాన్ని మనం ఎలా రాస్తామంటే డీడీ అని రాస్తాం. డిస్క్రిప్షన్, డెఫినిషన్ డీడీ. డీడీ అనే లిస్ట్‌ని క్రియేట్ చేశా. ఇందులోపల మనం డెఫినిషన్ రాస్తాం. ఓకే. ఇప్పుడు నేను డీటీ అనే టర్మ్ క్రియేట్ చేశాను. హెడ్డింగ్‌ని మనం డీడీ అనే డెఫినిషన్‌ని రాసాం. దీని అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూద్దామా? చూసారా? ఇప్పుడు నేను హెచ్‌టీఎంఎల్ అనే హెడ్డింగ్ రాసాను. మనం గుర్తుపెట్టుకునే హెడ్డింగ్ రాసాను. మనం రాసే సోది మొత్తం ఆ డెఫినిషన్ కింద నుంచి అలా మన పారాగ్రాఫ్ లాగా కంటిన్యూ చేస్తాం. ఇలా అన్నమాట ఈ లిస్ట్‌ని యూజ్ చేస్తాం. ఈ వీడియోలో మనం లిస్ట్స్ అన్నిటిని కవర్ చేసేసాం. నెక్స్ట్ వీడియోలో మనం టేబుల్స్ అంటే ఏంటి? టేబుల్స్ మొత్తాన్ని మనం హెచ్‌టీఎంఎల్‌లో ఎలా యూజ్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలి కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇంకా మన వాళ్ళందరికీ మన ఛానల్ లింక్‌ని షేర్ చేసి వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోమని చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్.